గుడ్ లక్. మన జీవితం మనతో ఒక ఆట ఆడే ముందు గెలిచినోడు మాత్రమే బ్రతకగలడు. ఓడిపోయినోడు అక్కడే తగలబడిపోతాడు. నా పేరు దాంతో పని లేదు. ఎందుకంటే పేరు పెట్టి పిలిచేవారు ఎవ్వరూ లేరు. నా వయసు ఇప్పుడు 20 ఏళ్ళు. ఎలా గడిచాయో కూడా తెలీదు. మా అమ్మ నాన్న నా చిన్నప్పుడు చనిపోయారు. కానీ నాకు ఆ బాధ లేదు. ఎందుకంటే ఆ లోటు మా తాతగారు తీర్చారు. కానీ ఇప్పుడు ఆయన కూడా లేరంటే నాకు ఈ జీవితం మీద విరక్తి పడుతుంది. 1 సంవత్సరం క్రితం మా తాతగారు ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయారు. అక్కడ చనిపోయిన ప్రతి ప్యాసింజర్కి గవర్నమెంట్ కొంత డబ్బు ఇచ్చింది. ఆ డబ్బుని ఖర్చు పెడదామన్న ప్రతిసారి నాలోని బాధని ఇంకా పెంచుతుంది. నేను దాని తర్వాత నుంచి కాలేజీకి వెళ్ళడం కూడా మానేశాను. నాకు ఈ జీవితంలో ప్రతిదీ అనవసరంగానే కనపడుతుంది. ప్రతిదీ, ఆఖరికి నేను కూడా ఏదో జీవితాన్ని అలా గడుపుతున్నా తప్పించే నాకు నిజానికి బతకాలని ఆశ లేదు. భయ్యా మనీ పడిపోయా. చాలా కాలం పాటు ఒంటరిగానే ఉన్నా. ఎప్పుడు రాత్రి అవుతుందో ఎప్పుడు పగలవుతుందో నాకు అస్సలు తెలియట్లేదు. ఒంటరిగా ఉన్నామంటే ఒక నిశ్శబ్దంలో బ్రతికినట్టే. ఇకపై ఇలాగే బ్రతకాలని ఉంది. భయం వేస్తుంది. లేదు, చిరాకు వస్తుంది. నేను ఇంక బతుకున్నా చేసేదేం లేదు. అందుకే చనిపోతామని ఫిక్స్ అయ్యా. రేపు 11 ఇక చనిపోదాం అనుకుంటున్నా.
బయలుదేరా చావడానికి. నా చావు రోజు వచ్చింది అనుకున్న లోపే. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా అసలు నువ్వు? ఆ క్షణం నేను వాడికి ఎదురు తిరిగా. అసలు ఎవడవాడు? నన్ను ఎందుకు కొట్టాడు? తెచ్చి మళ్ళీ నా ఇంట్లో ఎందుకు పడేశాడు? అయినా వాడిని ఎప్పుడు చూడలేదు. కానీ ఎవడవాడు అసలు? ఆయన చనిపోదాం అనుకునే ముందు నాకెందుకీ గొడవలండి? అయినా వాడితో మనకెందుకు? చనిపోదామని ఫిక్స్ అయ్యా. వచ్చారా? ఎవడరా నువ్వు అసలు? ఇంకా లక్కదంట్రా.
ఎందుకు నన్ను చావనివ్వకుండా అవుతున్నాడు? నేను చనిపోతామని ప్రతిసారి ఎందుకు వస్తున్నాడా? వాడికి ఏం కావాలి అసలు? వాడు ఫాలో అవుతున్నాడా? ఫాలో అయినా దేనికోసం? డబ్బు కోసమా? డబ్బు కోసమైతే మళ్ళీ నా ఇంట్లో నుంచి తెచ్చిపడేస్తాడు. జరుగుతుంది అసలు గొడవాడు చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నాకెందుకు ఇవన్నీ? లేదా వాడెవడో తెలుసుకున్నాక నేను చేస్తా. ఈసారి వాడు నేను తెలిపోవాలి. ఎవడ్రా నువ్వు? ఎందుకు చావాలనుకున్న ప్రతిసారి ఆపుతున్నావు? వద్దు, చావాలనుకోకు. నేను చస్తే నీకేంట్రా? నేను చావాలనుకున్న ప్రతిసారి ఆపుతావా? అయితే ఇప్పుడు ఆపరా. నేను చావడానికి వెళ్తున్న ప్రతిసారి వాడు నన్ను చావకుండా ఆపుతున్నాడు. మళ్ళీ తెచ్చి ఇంట్లోనే పడేస్తున్నాడు. కానీ ఎందుకు ఇదంతా? ఎందుకు ఇలా జరుగుతుంది అర్థం కావట్లేదే. ఎవడాడా?
అసలు ఎవడరా నువ్వు? చావాలనుకున్నప్పుడు అలా వస్తావు? నీకేం కావాలరా అసలా? ఇంతకుముందు ఎప్పుడైనా నీకు నాకు పరిచయం ఉందా? ప్రతిదానికి పొర్రూపుతావేట్రా? ఈ కళలో నన్ను ఇప్పటి వరకు చావనివ్వకుండా అంటే ఇప్పటి వరకు నేను నిజంగా చావడానికి వెళ్ళలేదా? ఈ కళలో నిజం అనుకున్నానా? నాకేం అర్థం కావట్లే. కానీ ఎందుకని ఈ కళలు నేను చనిపోదాం అనుకున్న ముందు రోజే వస్తున్నా. నువ్వెందుకు చావాలనుకుంటున్నావో కరెక్ట్ రీజన్ చెప్పు. నా దగ్గర చావడానికి కరెక్ట్ రీజన్ ఉందో లేదో తెలియదు, కానీ బ్రతకడానికి అయితే ఏ రీజన్ లేదు. నాకు కూడా అందరిలో జీవితాన్ని గడపాలని ఉంది, కానీ నాకంటే ఎవరు లేరు. నేను ఒక్కడిని, అందుకే చావాలనుకుంటున్నా. నువ్వు అందరిలో జీవితాన్ని గడపకో. నీకు ఈ ఒంటరి జీవితం నచ్చట్లేదంటే నీకు నచ్చినట్టు బ్రతుకు. చూడు, ఒంటరిగా పుట్టడం తప్పు కాదు, ఒంటరిగా మిగిలిపోవడం తప్పు. ఒంటరిగా ఉండటం అంటే నిశ్శబ్దమే, కానీ ఆ నిశ్శబ్దంలో కూడా నువ్వు ఎవరని తెలుసుకోవచ్చు. అది తెలుసుకొని చూడు, అప్పుడు నీకు జీవితం మీద విరక్తి పుట్టదు, బ్రతకాలని ఆశపడుతుంది. అదే నాకు అదే అర్థం కావట్లేదు. ఈ లోకంలో ప్రతిదీ ఆస్వాదించు, జనాలతో కలవడానికి ట్రై చేయి. నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇక్కడ ప్రతి మనిషి ఒకేలా ఉంటారు. ఇదంతా తెలుసుకుని చూడు, అప్పుడు నీకు నిజమైన జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. మళ్ళీ నేను చావాలనుకుంటా. ఇక నువ్వు చావాలనుకోలే. ఒకవేళ అనుకుంటే మళ్ళీ ఇక్కడ నేను వెంటాడుతూనే ఉంటాయి. నీ కొత్త జీవితానికి గుడ్ లక్. ఆ రోజు నుంచి ట్రావెల్ చేయడం మొదలు పెట్టా. అలాగే నా కొత్త జీవితాన్ని కూడా ప్రారంభించాను. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, మన జీవితంలో అన్ని కోరుకున్నప్పుడు మాత్రమే మనలో కొత్త మార్పు వస్తుంది.